అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. వివాహేతర బంధాలు ప్రాణాలు తీస్తాయని తెలిసినా కొందరు ఏ మాత్రం మారడం లేదు. ఆ కీచకుల్లో, నయవంచకుల్లో ఎటువంటి మార్పు కూడా కనపడడం లేదు. మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని చివరికి చస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నడిబొట్టున ఇదే రకమైన దారుణం జరిగింది. ఓ మహిళకు అలవాటు పడ్డ ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పట్టపగలే కత్తులతో దాడి చేసుకున్నారు. అందులో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. హన్మకొండలో జరిగింది ఇంతటి ఘోర దారుణం. అదాలత్ జంక్షన్ సమీపంలో పట్టపగలు జన సందోహం ఎక్కువగా ఉన్న సమయంలో అందరి కళ్ల ముందే 2 ఆటోలు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఇద్దరు ఆటో డ్రైవర్లు దిగి గొడవ పడ్డారు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో, ఏ కారణం చేత గొడవ పడుతున్నారో ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే వారిద్దరి మధ్య గొడవ యొక్క తీవ్రత ఆ రకంగా జరిగింది. అందులో ఓ వ్యక్తి కత్తి తీసుకుని మరో వ్యక్తిపైకి దూకాడు. అంతే, అందరూ అలా చూస్తుండగానే కత్తిని పొట్టలోకి దింపాడు. పదే పదే కసా పొడుస్తూ అతని ప్రాణాలు తీసేశాడు. ఇంత ఘోరం జరుగుతున్నా ఏ ఒక్కరూ కూడా అతన్ని కాపాడడానికి అడుగు ముందుకు వెయ్యలేదు. ఎప్పట్లాగే క్రైమ్ సీన్ అంతా జరిగిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఏం లాభం లేకపోయింది. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ వ్యక్తి మృతి చెందాడు. నడి రోడ్డుపై వ్యక్తిని దారుణంగా చంపడం హనుమకొండలో కలకలం రేపింది. దర్యాప్తును చేపట్టిన పోలీసులు మృతుడు మాచర్ల రాజ్ కుమార్ గా గుర్తించారు. అలాగే అతన్ని పొడిచి చంపిన నిందితుడిని ఏనుగు వెంకటేశ్వర్లుగా నిర్ధారించారు. అయితే వృత్తిరీత్యా ఆటో డ్రైవర్లుగా ఉన్న వీళ్ల మధ్య గొడవేంటి, ఒకరిని మరొకరు చంపుకునేంత శత్రుత్వం ఎలా మొదలైంది అన్నదానిపై ఆరా తీసిన పోలీసులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఒక మహిళ కోసం వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగినట్లుగా తెలుసుకున్నారు. రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరికి మడికొండకు చెందిన ఓ వివాహితర సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలై ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది. రాజ్ కుమార్ ను ఎలాగైనా అంతమొందించాలి, చంపి పారేయాలన్న కసితోనే వెంకటేశ్వర్లు కత్తితో అతన్ని వెంటాడినట్లు తెలిసింది. సుబేదారి డిమార్ట్ ఎదురుగా రాజ్ కుమార్ ను దొరికించుకొని మరీ ప్రాణాలు తీసేశాడు ఆ కిరాతకుడు. చూసారా, ఎప్పటికైనా నమ్ముతారా? వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు అనేవి ప్రాణాలను నెట్ట నిలువునా తీసేస్తాయి. శారీరక సుఖాల కోసం అడ్డదారుల్లో వెళ్లి జీవితాలను నాశనం చేసుకోకండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.